మళ్ళీ ఇస్తాను మీకు టైం అవుతుంది నాకు. ఒక్క నిమిషం రవికిరణ్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంటే ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఒక పెద్ద హవాలా సార్, ఒక క్వశ్చన్, ఒక పెద్ద హవాలా సామ్రాజ్యం నడిచింది సార్. దీని వెనక చాలా స్పష్టంగా సిట్టు నివేదికలో పేర్కొనింది. ఏ స్థాయిలో అంటే కోట్ల రూపాయలు చేతులు మారాయి, భారీ ఎత్తున చేతులు మారాయి. ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం ఇది. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఒకసారి మనం కానీ చూస్తే ఈ అపూర్వ చావడ అంటే ఎవరో ఒక అతను, ఆయనకి కొన్ని కోట్ల రూపాయలు హవాలా డబ్బు చేరింది, ఆయన నుంచి ఇంకొక ఆయనకి చేరింది, ఆయన నుంచి అక్కడ ఉన్నటువంటి డైరీ ఎక్స్పర్ట్కి దాదాపు 3 విడతలో 75 లక్షలు ఆయనకి డబ్బులు పోయాయి. ఇది వైట్ అనమాట, కనిపిస్తున్నటువంటి డబ్బులు. దాన్ని ఏమంటారు 10 రూపీస్ నోట్లు డినామినేషన్ కూడా వాళ్ళు చూపించున్నారు ఎంత అనేది. మన దాంట్లో చూడండి ఒకసారి మీరు డాక్యుమెంట్లో, చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే డైరీ ఎక్స్పర్ట్ A34, ఆయన అక్యూజ్ నెంబర్ 34, 2023లో 3 సందర్భాల్లో ఆయనకి 75 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతను వచ్చేసి శ్రీనివాసన్, చెన్నై హవాలా ఏజెంటు, ఈయన ఏజెంట్గా మాత్రమే 31,40,000 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ అపూర్వ చావడ అనేటటువంటి వ్యక్తికి హవాలా మార్గంలో 19,86,00,000 రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎవరిచ్చారు అంటే అప్పట్లో ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఈ డైరీలకు సంబంధించినటువంటి పోమిల్ జైన్ అలాగే విపిన్ జైన్, ఆ డబ్బులంతా కూడా ఆశీష్ అగర్వాల్ అనేటువంటి ఏజెంట్ ద్వారా ఇదంతా కూడా బోలే బాబా ఇంత ఇదో చూడండి. అక్కడ క్యాష్ ఇన్ రూపీస్, ఫోన్ నెంబర్లు, తర్వాత వచ్చేసి వాళ్ళు 10 రూపీస్కి సంబంధించినటువంటి నోటు, ఆ నెంబరు సగం ముక్కలు ఇచ్చుకున్నాను అనమాట. మీ దగ్గర ఒక ముక్క ఉంటుంది, నా దగ్గర ఒక ముక్క ఉంటుంది, మీ ముక్క నా ముక్క సరిపోతే డబ్బులు ఇస్తారు. సినిమాల్లో చూస్తుంటాం కదా, సేమ్ సినిమా అనమాట ఇది, టీటీడీ నెయ్యికి సంబంధించి. సో ఇదంతా ఒక వ్యవస్థీకృతమైనటువంటి అంశంగా కనిపిస్తుంది కదా, ఏమంటారు సార్? తప్పనిసరిగా అండి. ఇప్పుడు సిబిఐ యొక్క నివేదిక నిర్ఘాంతపోయే విధంగానే ఉంది. ఒక హవాలా వ్యవస్థ నడిచింది. ఇక్కడ సిబిఐతోనే సరిపోదు, ఈడీ కూడా ఎంటర్ అవ్వాలి. బహుశా వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు, వాళ్ళ మళ్ళీ వాళ్ళు రంగంలో దిగుతారు. ఎందుకంటే పెద్ద ఎత్తున 250 కోట్లు కుంభకోణం అంటే చిన్న విషయం కాదండి. ఏదో చిన్న అప్పన్న, ఎవరో చిన్న పిఏ, 25 ఏళ్ళు ఉన్నటువంటి ఒక పిఏ, అతన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఏపీ భవన్ కి 820, ఇదంతా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది. ఈ క్రైమ్ లో ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న అప్పన్న ఇంత పెద్ద కుంభకోణానికి దారి తీయటానికి దానికి నిబంధనలు మార్చడం ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక అయ్యింది. ఇప్పుడు 2000 ఈరోజు సాక్షి పేపర్లో అండి పతాక్షిషులు రాశారు, 2018లోనే బోలేబాబా పౌర స్వరూపమైన హర్ష మిల్క్ కి అప్పుడున్న ప్రభుత్వం టెండర్లు కట్టబెట్టింది కదా అని చెప్పి రాశారు. ఇది చాలా అబద్ధం. ఈ సిట్ నివేదిక, సిబిఐ నివేదిక 63, 64, 65 ఈ 3 పేజీలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ట్రై చేశారు కదా, డిస్క్వాలిఫై అయిపోయారు. మళ్ళీ 2018లో ట్రై చేశారు, జూన్ లో జగన్ ప్రభుత్వం వచ్చాక, అప్పుడు డిస్క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత పేరు మార్చుకొని 2020